హాయ్ ఫ్రెండ్స్, గోలా గ్రేస్ కిచెన్ డెస్క్ స్వాగతం అండి. ఈరోజు చింత చిగురు వంకాయతో పుల్లగూర అండి. పుల్లగూర అంటారు రాయలసీమలో, ఆంధ్రాలో ఇగురు అంటారండి. చేస్తాం, అన్నీ సిద్ధంగా ఉన్నాయి, రండి ఫ్రెండ్స్. చింత చిగురు వంకాయకి కావాల్సిన పదార్థాలండి. చింత చిగురు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి. వంకాయలండి ఒక 6-7, మన ఎంత కావాలో స్ట్రెంత్ని బట్టి అట్లా. ఒక మీడియం టమాటా అండి, ఒక 7-8 పచ్చిమిరపకాయలండి. ఇవి చిన్న ఉల్లిపాయ అండి తాలింపులోకి. ఇక మిరపకాయలు, వెల్లుల్లిపాయ దంచుకున్నానండి. ఉప్పు, పసుపు, కారం, తాలింపు గింజలు, మరి ఇదేంటి ఇంగువండి, ఆయిల్ కావాల్సింది, ఆయిల్ అండి. ఇవే కావాలండి. స్టవ్ అంటిస్తున్నారు సైడు. చింత చిగురు ఇగురు అంటారు. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదండి దీనికి. కొంచెం లిటిల్ బిట్ వేస్తున్నానండి. కొంచెం నూనె వేసినాను, పచ్చిమిరపకాయలు వేసినానండి, ఒక టమాటా వేసినాను. ఏం పెద్ద కష్టమేం లేదండి, అదే వేగాలి ఇదే ఉండాలని ఏం లేదు. కొంచెం అట్లా వంకాయలు వేస్తున్నానండి. పుల్లగూర అంటారండి, ఆంధ్ర సైడ్ అయితే వంకాయ చింత చిగురు ఇగురు అంటారండి. ఎట్లన్నా తీసుకోవచ్చు, దీన్ని ఎట్లన్నా చేసుకోవచ్చు. మనము వేపాకు రెండు వేసినానండి ఆయిల్లోనే. చింత చిగురు నలపక్కర్లేదండి, ఇలా వేసేయచ్చు. ఉడికిద్ది కాబట్టి, మనం వాటర్ వేసి ఉడికిస్తాం కాబట్టి నలిపేపర్లేదు. కడిగి శుభ్రంగా పుల్లలు అవి వేరుకొని బాగా నీట్గా పెట్టుకోవాలండి. లిటిల్ బిట్ పట్టుకోండి, కొంచెం ఉప్పు అండి. దీనికి ఉడకాలి అనే ప్రసక్తి లేదు, మనం ఉడికించాలంటే వేసి ఇవన్నీ. పసుపు వేసినాను, ఉప్పు వేసినాను, మగ్గుతూ ఉంది, మంచి వాసన వస్తూ ఉంది. ఇవన్నీ మగ్గుతూ ఉంటుంటే వాసన వస్తుందండి. బాగా ఉడకాలండి, ఉడుకుతా ఉంది వంకాయ చిగురు. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కరెక్ట్గా వాటర్ అంతా ఇంకా తీసి ఇంకా రుబ్బేసి తాలింపు వేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చిగురు వంకాయ ఉడిపోయిందండి. బాగా నేను రుబ్బి తాలింపు పెట్టుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నానండి, మరి ఎక్కువ కూడా అక్కర్లేదండి. దానికి తగినట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేస్తున్నానండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు, దంచిన వెల్లుల్లిపాయలండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ అండి. బాటలు ఊరికి ఎక్కువ పడిపోద్దండి, భయం నాకు. అందుకని కొంచెం తీసుకొని వేస్తున్నా అండి. ఇంగువ చేతిలో వేసుకొని ఇంగువ తాలింపు వేగిందండి. కొంచెం వేసి మూత పెడుతున్నాను. తాలింపు వేసేసినామండి. ఒక్క 2 నిమిషాలు అట్లా ఉండాలండి తాలింపులో. అది చింత చిగురు వంకాయ పుల్లగూర అయిపోయిందండి, ఇగురు అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీస్తాం. చింత చిగురు వంకాయ బజ్జీ సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ బజ్జీ గడ్డి ఆకుకూర ఇగురికి, చింతకాయ పులుపుకి మనము రాయి ముద్ద అయినా బాగుంటుందండి.
నేను పెసరపప్పు పొట్టు పెసరపప్పు వేసి పులగం చేసుకున్నాను, కిచిడి లాంటిది. మరి పొడి పొడిగాను, చపాతీలకు బాగుంటుంది, పుల్కాలకు బాగుంటుంది, ఇది జొన్న రోటీకి బాగుంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తానండి. మీరు మాత్రం మంచి వాసన బాగా వస్తుంది, మీరు చేసుకొని తినండి. ఇది ఎవరు చేసుకోరు, పల్లెటూరు చేసుకుంటారు ఇది, కానీ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు తింటా ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. బా, ఒక్క ముద్దకే పులుపు, కారం, ఉప్పు, వంకాయ చక్కగా ఉడికింది, నోటికి కమ్మగా ఉంది. నోరు చచ్చిపోయిన వాళ్ళకి బాగా లేస్తుంది తినేకి. చాలా బాగుంది. చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. మరి కొంచెం చూస్తూ ఉండండి వీడియోలు, ఇతరులకు కూడా చెప్పండి. బాగుంది, చాలా బాగుంది, మీరు చేసుకోండి. అన్నిట్లోకి తినవచ్చు. ఇది చాలా మంచి వాసన, ఆరోగ్యానికి మంచిది, తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్.